గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఏదైతే నిన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ ప్రోగ్రాం తర్వాత నిన్నటి నుంచి కూడా ఈ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అలియాస్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. మొన్ననే దీని మీదన పవన్ కళ్యాణ్ ఎంక్వైరీకి ఆదేశించినటువంటి నేపథ్యంలో కాస్త ఎక్కువ సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నట్టుంది. లేకపోతే ఈనాడు అమరావతి ఓ అధునాతన శక్తి అంటూ దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తాం. రాష్ట్రం ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. వేగం మరింత పెంచాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబుకే సాధ్యం. రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభ సభలో ప్రధాని మోడీ. అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 3 ఏళ్లలో అమరావతి నిర్మిస్తాం. 5 కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది సీఎం చంద్రబాబు. అమరావతి దేశానికే తలమానికం అవుతుంది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని యువత కళలు నిజం చేసే నగరంగా అమరావతి నిలబోతోంది. ఐటీ, కృత్రిమ మీద, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికి మార్గదర్శక రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన మార్గంలో వేగంగా ప్రయాణిస్తుంది. వేగాన్ని కొనసాగించాలి, మరింత పెంచాలి. 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారు. అది పూర్తయ్యాక జీఎస్డీపీ రాష్ట్ర చరిత్రను మార్చేలా పెరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను, భవిష్యత్ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టి నాణ్యంగా వేగంగా వాటిని పూర్తి చేయాలని దేశంలో చంద్రబాబుకి సాటి లేరు అంటూ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. ఇకపోతే రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ అంటూ అమరావతిలో దేశంలోనే మొదటి అత్యాధునిక వ్యాలీ టెక్ పార్క్ ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందం. క్వాంటమ్ సిస్టమ్ 2ని ఏర్పాటు చేయనున్న ఐబీఎం అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోని మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అమరావతిలో నిర్మించనున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటమ్ సిస్టమ్ 2ని నెలకొల్పుతుందన్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో శుక్రవారం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టొబ్రో, ఎల్ఎన్టీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం దేశానికే చారిత్రాత్మకం. సాంకేతిక రంగంలో కృత్రిమ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం ముఖ్యం. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుంది. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలకు సూచించాలని సీఎం పేర్కొన్నారు. దేశంలో క్వాంటమ్ ప్రయాణానికి ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 ఏర్పాటు కీలక మలుపు కానుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. అదే స్ఫూర్తితో తక్కువ సమయంలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించాలి అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలో అనుమతించరు. 6న ఈసెట్, 19 నుంచి ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జి కార్యదర్శి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాన్ని తీసుకెళ్లాలని సూచించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మద్యం కుంభకోణం సూత్రధారి ఎవరు, అంతిమ లబ్ధిదారుల వివరాలు రాబట్టేలా సిట్ ప్రశ్నలు. రాజకేశిరెడ్డిని తొలి రోజు 7 గంటలు విచారించిన అధికారులు మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుంచి ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల మేర ఎలా వసూలు చేసేవాళ్ళు, ఆ సొమ్మంతా ఏ రూపాయలు ఎవరెవరికి ఇచ్చేవారు, అంతిమంగా ఆ సొత్తు ఎవరికి ఎలా చేరింది, ఈ మొత్తం కుట్ర రూపకల్పన ప్రధాన సూత్రధారి ఎవరు, వైకాపాయంలో జరిగిన మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన ప్రధాన నిందితుడు ఏవన్ రాజకేశిరెడ్డిపై సిట్ అధికారులు ఇలా అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వడంతో తొలి రోజైన శుక్రవారం 7 గంటల పాటు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా వివరాలు రాబట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం ఇచ్చిన తమ వద్దనున్న ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు చూపించి ప్రశ్నించారు. అయితే తొలి రోజు విచారణకు రాజకేశిరెడ్డి పూర్తి స్థాయిలో సహకరించలేదు. కుట్ర మూలాలు, వెనుకున్న సూత్రధారులు, అంతిమ లబ్ధిదారుల పాత్రకు సంబంధించి వివరాలు రాబట్టేలా శనివారం నుంచి ఆయన ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్కి సుప్రీంకోర్టులో చుక్కెదురు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసును కొట్టేయడానికి నిరాకరణ. విశాఖపట్నం భూముల విషయంలో సురేష్ ప్రొడక్షన్ సంస్థకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధురవాడలో రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం 2003లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు కొంత భాగాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్కు మళ్లించడానికి తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసును కొట్టేయాలంటే సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తుపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించి జస్టిస్ అభయ స్వోక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 7న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సురేష్ ప్రొడక్షన్ సంస్థ వ్యతిరేకించడానికి న్యాయస్థానం తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తే దాన్ని చట్టబద్ధంగా సవాల్ చేసుకోవచ్చని ఆ సంస్థ తరపున వచ్చిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వికి సూచించింది. విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్లో మధ్యంతర ఉపశమనం కోరడం చెల్లదని స్పష్టం చేసింది. అభిషేక్ సింఘ్వి బదిలిస్తూ 2024 జనవరి 18 సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులో స్టూడియో నిర్మించిన 17 ఎకరాలు మినహాయించి మిగిలిన భూమిని యథాతథంగా ఉంచాలని పేర్కొంది. గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలను అనుసరించే షోకాజ్ నోటీస్ జారీ చేసిందన్నారు. కోర్టు చెప్పిన 17 ఎకరాలు మినహాయించి మిగిలిన భూమిలో తాము
ఎలాంటి పనులు చేపట్టలేదని అందుకు సంబంధించిన ఫోటోలు కూడా జడ్జ్ చేశామని చెప్పారు. ఆ వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ ఓకా విభేదించారు. ఇది కేవలం షోకాజ్ నోటీస్ అయిన దానికి మీరు సమాధానం దాఖలు చేసుకుని వాదనలు వినిపించుకోవచ్చని సూచించారు. తాము దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సింఘ్వి కోరారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ ఓకా సురేష్ ప్రొడక్షన్ దరఖాస్తును డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెలంగాణ నమూనానే అనుసరించాలి అంటూ కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి. సిడబ్ల్యూసీ తీర్మానాలు కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించే విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంతో పాటు పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెల్లడించింది. జాప్యం చేయకుండా కులగణన వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్వర్క్ని అందిస్తుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలి. తెలంగాణ కులగణన రూపకల్పనలో పౌర సమాజం, సామాజిక శాస్త్రవేత్తలు పాల్పంచుకున్నారు. ప్రజాభిప్రాయాల పరిశీలనకు వీలు కల్పించారు. అందువల్ల జాతీయ స్థాయిలో కులగణన చేపేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని అనుసరించాలి సిడబ్ల్యూసీ బలంగా కోరుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తామంటూ మోడీ స్పీచ్. మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తా. ఏపీలో కలలుగానే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుంది. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్ల రూపాయలు అందిస్తోంది. పేదలు, రైతులు, యువత, మహిళా శక్తి ఈ 4 స్తంభాలపైన వికసిత భారత్ నిర్మాణం. రైతులపై భారం పడకుండా 10 ఏళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం 12 లక్షల కోట్లు వెచ్చించాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు. తిరుమల తుంబురు తీర్థం సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రారంభమైన మంటలు శుక్రవారం పాప వినాశనం డ్యామ్ వరకు వచ్చాయి. వేసవి కావడం, ఎండిన చెట్లు ఎక్కువగా ఉండటంతో మంటలు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీసీఐడి పరిధి సంగతి తేలుస్తాం, ఎవరైనా సరే చట్ట ప్రకారమే నడుచుకోవాలి. రాజకేశ్వరరెడ్డి పిటిషన్పై విచారణలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు సిఐడి సిట్ ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు. తదుపరి విచారణ 13కి వాయిదా. మిథున్ రెడ్డి వ్యాజ్యంతో కలిపి విచారిస్తామని స్పష్టీకరణ. సిఐడి నోటీసులకి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన రాజకేశ్వరరెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఏపీసీఐడి పరిధిని సంగతి తెలుస్తామని, సిఐడి కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసి ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటే BNSS సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తనకు నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేస్తూ రాజకేశ్వరరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐడి నోటీసులో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4 ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకుముందు రాజకేశ్వరరెడ్డి తరపు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజు హైదరాబాద్లో నివాసం ఉంటారు, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీసీఐడికి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రమే కలుగు చేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీసీఐడి పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సిఐడిలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సిఐడి పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్ధకం అవుతుందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీసీఐడి అపరిమిత అధికారాలు దఖలపడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సిఐడి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజకేశ్వరరెడ్డికి ఏపీసీఐడి నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్ తప్పుడు కేసులు ఇరికించినట్టు చెప్పారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈ వ్యాజ్యం నిరర్ధకం అంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ సిఐడి పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, పిటిషనర్ను సిఐడి ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాల్ చేసి దాఖలు చేసిన వ్యాజ్యం నిరర్ధకం అవుతుందని పేర్కొన్నారు. నేపథ్యంలో ఏపీసీఐడి పరిధిని తెలుస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం, దర్యాప్తు అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోలు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిసి వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్ సాక్షి కదిలించన్ అంటూ సాక్షి వరుస కథనాలతో కదిలిన అధికారులు కోటబొమ్మాళి మండలం కమనాపురంలో 8 మంది వృద్ధులకు పింఛన్ అందజేత 2 నెలల పెండింగ్, మే నెల మొత్తం ఒకేసారి. పంచాయతీ కార్యదర్శి సహా పలువురికి నోటీసులు. వాళ్ళంతా వృద్ధులు నెల నెలా అందే పింఛన్ వైద్య ఖర్చులకు, మందులకు పనికొస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి 2 నెలలుగా పింఛన్ పెండింగ్ పెట్టారు. మే నెలలో అయినా వస్తుందేమని ఆశిస్తే నిరాశ ఎదురైంది. వాళ్ళ బాధను వివరిస్తూ సాక్షి శుక్రవారం కథనం రావడంతో అధికారులు కదిలారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం మోసాహెబ్పేట పంచాయతీ కమలాపురంలో 8 మంది వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వృద్ధులు 8 మంది వృద్ధులు దువ్వార పప్పన్న, కరిలక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువేలు గోపాలరావు, కోన సుగ్రీవులు, ముజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యి లక్ష్మణానికి ఎలాంటి కారణం లేకుండా మార్చి ఏప్రిల్ పింఛన్ ఇవ్వలేదు. తాజాగా వీళ్ళకి అధికారులు ఒకేసారి
3 నెలల పింఛన్ అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి గింజను కొనాల్సిందే అంటూ ఏలూరు జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాత ధాన్యం లోడ్ లారీలతో ఆందోళన, కొనుగోలు టార్గెట్లపై విమర్శలు. రైతుల నుంచి రబీ ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో గురువారం రాత్రి రైతులు ఆందోళన నిర్వహించగా శుక్రవారం దెందులూరు మండలం కొవ్వలి, ఉంగుటూరు మండలం కైకరంలో తమ సమస్యల పరిష్కారానికి అన్నదాతలు ధర్నాకు దిగారు. కొవ్వల్లో ఉదయం నుంచి నిరసన చేపట్టిన రైతులు మిట్ట మధ్యాహ్నం ఎండను సైతం లెక్క చేయకుండా ధాన్యం లోడ్ లారీల కొనుగోలు కేంద్రాల ఎదుట నుంచి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విధించిన టార్గెట్లకు రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక ఆలోచన లేకుండా అధికారులు ప్రజాప్రతినిధులు ఒక ప్రాంతానికి ఇంత టార్గెట్ అని ఎలా నిర్ధారిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం, మరో 2 రోజులు వర్షాలు, ఎండలు. రాయలసీమలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు, కోస్తాలో పలు చోట్ల తేలికపాటి వానలు, నేడు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తా, ఊగిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మేలేస్తూ రెచ్చగొట్టిన వైన మాజీ ఎమ్మెల్యే వస్తే దాడి చేసేందుకు ప్రణాళిక. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చి ఎలా తిరిగి వెళ్తాడో చూస్తానని టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మేలేస్తూ రెచ్చిపోయారు. తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగూరు మండలంలో శుక్రవారం పట్టించిన ఆయన పెద్దారెడ్డిని ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డికి నాకు సరిపోదు, నేనంటే ఆయనకి సరిపోదు, ఆయనంటే నాకు సరిపోదు. కేతిరెడ్డి సోమవారం వస్తానంటున్నాడు, రెండ్రే ఎవడో వచ్చేవాడు. పెద్దవడుగురు వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి 5-6 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, గౌడు, శరబారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డిలు గ్రామాల్లో వేరే వాళ్ళతో డిన్నర్లు పెట్టిస్తూ పెద్దారెడ్డిని పిలుస్తున్నారు. దమ్ముంటే మీరు డిన్నర్లు పెట్టి పిలవంటారా అంటూ ఊగిపోయాడు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే భారీ ఎత్తున దాడులు చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పథకరచన చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల మరుసటి రోజే జేసీ పర్యవేక్షణలో టీడీపీ మొక్కలు పెద్దారెడ్డితో పాటు ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా పలు వాహనాలు ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు పెద్దారెడ్డిని తాడిపత్రి రానివ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు తీవ్రంగా అడ్డుకుంటూ వచ్చారు. కానీ న్యాయ పోరాటం అనంతరం పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు 3 రోజుల క్రితం హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డిపై దాడి కోసం ప్రభుత్వ కళాశాల మైదానంలో రావి వెంకటంపల్లి సమీపంలో తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చి అన్ని మార్గాల్లో రాళ్లు మారణాయుధాలు సిద్ధంగా ఉంచినట్టు తెలిసింది. మరి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సహకరించాలని హైకోర్టు చెప్పినప్పటికీ పోలీసులు అందుకు తగ్గ చర్యలు చేపట్టడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, అండగా నిలుస్తా, భుజం కలిసి నడుస్తా, అమరావతికి ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణ సహకారం. మోడీ స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి, ఏపీని అధునాతన ప్రదేశ్గా మార్చేస్తుంది. ఐటీ, ఏఐ, విద్య, వైద్యానికి ఇదే లీడింగ్ సిటీ. చంద్రబాబు రాకతో గ్రహాలు తొలగిపోయాయి. అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడీపీకి రెక్కలు. అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక. నాగాలంక మిస్సైల్ టెస్ట్ రేంజ్తో ఘనత. జూన్ 21 విశాఖలో యోగా చేస్తా. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం ప్రారంభం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి, సామాజిక ఆర్థిక విద్యారంగాల్లో వెనుకబాటుతాను గుర్తింపును కొలగాడం జరపండి సిడబ్ల్యూసీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వేదికపై మోడీతో ధరూర్. ఇక చాలామందికి నిద్రలేని రాత్రులేని ఇండి కూటమిని ఉద్దేశించి ప్రధాని విసురులు. తిరువనంతపురంలో విజింటం పోర్టును ప్రధాని మోడీ శుక్రవారం లాంఛనంగా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోడీతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ వేదికను పంచుకున్నారు. కేరళ సీఎం విజయన్ కూడా వేదికపై ఉన్నారు. ఈ నేపథ్యంలో సభలో మోడీ ప్రసంగిస్తూ ధరూర్ తనతో వేదికపై ఉండటం చూసి చాలామంది ఇండియా కూటమి నాయకులకు నిద్రలేని రాత్రులు తప్పవని ఎద్దేవా చేశారు. ఇందులో ఆయన మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా అనువదించలేక అనువాదకుడు ఇబ్బంది పడ్డారు. ప్రధాని వెంటనే స్పందిస్తూ సందేశం చేరాల్సిన వారికి చేరిపోయిందని చమత్కరించారు. ధరూర్ అప్పుడప్పుడు కాంగ్రెస్ వైఖరికి విరుద్ధంగా విజయన్ ప్రభుత్వ కార్యక్రమాలను, మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం రాష్ట్ర కాంగ్రెస్ నేతల అధిష్టానం ఆయనపై అసంతృప్తిగా ఉండడం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కి నోటీసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు శుక్రవారం ఇక్కడ ప్రత్యేక కోర్టు నోటీసులు పంపించింది. నేషనల్ హెరాల్డ్కి చెందిన స్థిరాస్తుల బదలాయింపులో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళపై కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే నిందితులకు వాదన వినిపించే హక్కు ఉందని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఏ దశలో నేను వినిపించే హక్కు కలిగించడం న్యాయమైన విచారణకు ఊపిరిపోస్తుందని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల బదలాయింపులో కాంగ్రెస్ నాయకులు క్రిమినల్ కుట్రకు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 2014లో ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు. 2021 నుంచి ఈడీ దీనిపై దర్యాప్తు చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 3 సంస్థలు ముష్కరదాడే. పహల్గాం ఘటన వెనక లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హస్తం. ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన ఎన్ఐఏ. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐల హస్తం ఉన్నట్టుగా తేల్చింది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐల ఆదేశాల మేరకు లష్కరే తోయిబా సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ దాడికి ప్రణాళిక రచించినట్టు అంచనా వేసింది. ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వివరాలను పొందుపరిచినట్టు తెలిపింది. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థల వివరాలను వెల్లడించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 10 రోజులు 5 లక్షల సైబర్ దాడులు. పహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు
పాల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ ఏకలు భారత్ పై సైబర్ దాడులు ముమ్మరం చేశారు. గత 10 రోజుల్లోనే ఏకంగా 10 లక్షల సైబర్ దాడులకు పాల్పడ్డారు. మహారాష్ట్ర సైబర్ విభాగం తమ నివేదికల వివరాలను వెల్లడించింది. భారత్లోని వెబ్ సర్వర్లపై ముఖ్యంగా రక్షణ, టెలికాం, రవాణా, విద్య వంటి కీలక రంగాలకు చెందిన పోర్టల్పై పాక్ హ్యాకర్లు దాడులకు దిగినట్టు తెలిసింది. సున్నితమైన సమాచారం దొంగిలించడం, నిఘా పెట్టడంతో పాటు జాతి భద్రత దెబ్బతీసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర నిఘా సంస్థలు వ్యవహారంపై దృష్టి పెట్టాయని, సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాయని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.